నేనేమిటో నా గతమేమిటో తెలిసిన వారే క్షమించలేరే, నా నడకేమిటో పడకేమిటో. మనం ఏం చేసామో మనకు తెలుసు, ఎన్ని జీవితాలు కూల్చామో మనకు తెలుసు, ఎంతగా దేహాన్ని పాడు చేసుకున్నామో మనందరికి తెలుసు. నేనేమిటో నా గతమేమిటో తెలిసిన వారే క్షమించలేరే, నా నడకేమిటో పడకేమిటో ఎరిగిన వారే మన్నించలేరే. నీచునిగా పడియుండగా నా యేసయ్య ధన్యునిగా నన్ను మార్చిన. నా వల్ల కావట్లేదు బాబా, నాకు పిచ్చి పట్టేస్తుంది. ధన్యుడిగా మార్చడం ఏంటంటే, మనల్ని ధన్యులుగా దేవుడు చేయటం ఏంటంటే, జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళం నీచునిగా పడి ఉండగా నా యేసయ్యా ధన్యునిగా నన్ను మార్చినారే. నా కూతురు కోసం నా భాగ్యాన్ని విడిచిపెడితే, నా కూతురు భాగ్యవంతురాలు ఉంది, నా బిడ్డ ధన్యురాలైకి వస్తే విడిచిపోయేవాడి పోగొట్టుకొని మనకిచ్చారంటే ఆయన పోగొట్టుకొని నీచునిగా పడి ఉండగా నా యేసయ్యా దేవా దానికి మూలు పెట్టు తెలుసా? ఆయన త్యాగం. ఈ చేతులు ఎలాంటి మనకు తెలుసా? ఈ చేతులు ఎలాంటి దరిద్రమైన పనులు చేసినాయో, విగ్రహాలను చేసినాయి, ఈ చేతులు మోసం చేసినాయి, మనుషుల్ని కొట్టినాయి. నీచునిగా పడి ఉండగా నా యేసయ్యా ధన్యునిగా నన్ను మార్చిన. నేనేమిటో నా విలువేమిటో తెలియకనే తిరుగాడినారే
ఎంత చులకనగా మాట్లాడారు, ఎంత అసహించుకున్నారో దేవుడిని చూపించుడు కాక. అలాంటి నిన్ను ఈరోజు ఆయన బిడ్డగా మార్చుకొని, అలాంటి నిన్ను ఈరోజు ఆయన స్తంభంగా మార్చుకొని, ఆయన ఇది కాలానిజమా, ఇది కాలానిజమా, అలాంటి వాళ్ళు ఎక్కడ ఉండాలి, దాంట్లో ఉండాలి, అలాంటి వాళ్ళు ఎక్కడ ఉండాలి, క్రీస్తుకి విరుద్ధంగా ఉండాలి, వ్యతిరేకంగా ఉండాలి. కానీ ఈరోజు ఆయన పిల్లలు ఈరోజు ఆయన సరిగా ఆనందిస్తున్నాం, ఆర్పాటు చేస్తున్నాం. శాపాలతో ఒంటరితనంతో ఉన్నాం, దేవుళ్ళకి రాకున్నాం, ఓడిపోయి ఉన్నాం, నలిగిపోయి ఒంటరితనంతో ఉన్నాం. ఈరోజు ఎలా మార్చేశారో తెలుసా దేవుడు, ఎలా మార్చారో తెలుసా? కళ